చూడక్క ఎలా చించేసిందో. చాలా ఇంపార్టెంట్ బుక్ అక్క. ప్రతి అక్షరాన్ని ఎంతో లోతుగా అర్థం చేసుకుంటూ చదువుతున్నాను. సగం బుక్ మొత్తం చించేసింది. ఐఏఎస్కి సంబంధించిన ఏ ఎగ్జామ్ అయినా నువ్వు బాగా చదివి రాసి క్వాలిఫై అవ్వగలవు. కానీ ఐఏఎస్ అవ్వడానికి మాత్రం కావాల్సింది ఏదైనా సాధించగలవనే పట్టుదల, దేన్నైనా ఎదుర్కోగలవనే ధైర్యం. ఇప్పుడు కూడా ఎంతో ఇంపార్టెంట్ బుక్కుని చించేస్తుంటే, నీ లైఫ్ గోల్ మీద దెబ్బ కొడుతుంటే ఆ నాయకికి ఎదురు తిరిగి ఉండాల్సింది. నువ్వు ధైర్యంగా ఎదురు తిరుగుతావని, తనతో పోరాడతావని, నీ బుక్కుని నువ్వు తిరిగి లాక్కుంటావని నేనెంతగానో ఎదురుచూశాను. కానీ అందులో ఏదీ జరగలేదు. నాయకికి ఎదురు తిరిగితే ఏం జరుగుతుందో నీకు తెలియదక్కా. ఎదురు తిరగాలి. ఎదురు తిరిగి నిలబడితేనే ఇక్కడ మనం దేన్నైనా సాధించుకోగలం. దీన్ని నువ్వు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుని ఉండాలి. మీకేం మేడం, మీరెన్నైనా చెప్తారు. మీరు చెప్పినట్టు ఎదురు తిరిగితే ఇక్కడే చంపేసి పాతి పెడతారు. ఆ నాయకి ఇక్కడ జీవిత ఖైదీ. ఎన్ని తప్పులు చేసినా ఇదే శిక్ష అని జైలంతా తెగించి తిరుగుతుంది. అలాంటి దానికి ఎదురు తిరగమని చెప్తున్నావా? పైగా తనకి జైలర్ మేడం సపోర్ట్ కూడా ఉంది. చాలా తెలివిగా చంపేసి కాలు జారి కింద పడి చనిపోయిందని రాయిస్తుంది. వాళ్లంతా మామూలు ఖైదీలు, ఇలాగే భయపడతారు. కానీ నువ్వు కాబోయే ఐఏఎస్వి. అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం, ఎవరినైనా ఢీకొట్టగలనన్న మనోధైర్యం నీకుండాలి. ఏంటి కోటింగ్ సరిపోలేదా? ఇదే భయం మీ అందరిలో ఎప్పుడు ఇలాగే ఉండాలి. వర్షా మేడం సంగతి తెలుసుగా. వర్షా మేడం అంటే ఈశ్వరి మేడంకి చాలా ఇష్టం. అందుకే కదా వర్షా మేడంని విఐపి సెల్లో పెట్టారు. ఇక్కడ మేడం ఏం చెప్తే అదే జరుగుతుంది. అలాంటి వర్షా మేడం వస్తుందంటే మర్యాద వాళ్ళని తెలీదా నీకు? ఇక మీదట నువ్వెలా చదువుకుంటావో చూస్తాను. అక్క, సగం బుక్ చింపేశావు. మిగతా సగం బుక్ ఎక్కడ పడేశావో చెప్పక్క, నేను వెళ్ళి తెచ్చుకుంటాను. ఆ సగం బుక్ పడేలేదే, నా దగ్గరే ఉంది. అక్క ప్లీజ్ అక్క, కనీసం ఆ సగం బుక్ అయినా ఇవ్వక్క. అది నాకు చాలా ఇంపార్టెంట్ బుక్ అక్క. ఇవ్వక్క ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క. చదువుకునే పిల్ల, ఒక ఆశయంతో బ్రతుకుతున్న పిల్ల. ఆ మిగతా బుక్కు నీ దగ్గరే ఉందంటున్నావు. తన బుక్కు తనకి ఇచ్చేసేయ్. అబ్బా, నీకు కూడా నోరుందా? నువ్వు కూడా మాట్లాడతావా? నిన్ను చూడగానే నువ్వు చాలా మృదు స్వభావి అని అనుకున్నాను. కానీ కాదులే. వర్షా మేడం నీ గురించి నాకంతా చెప్పింది. నువ్వు గర్జించే సింహం లాంటి దాని వంట కదా. ఎప్పుడైనా ఒక అడుగు వెనక్కి వేశావంటే పంజా విసరబోతున్నావని అర్థం అంట కదా. అమ్మో, కానీ అవన్నీ బయట నీ ఇంట్లో. ఇక్కడ ఈ నాయకి ఇలాఖాలో అవేవి కుదరవో. ఇక్కడ నేను చెప్పిందే వేదం. వేదాలు పురాణాల సంగతి తీరిగ్గా మాట్లాడుకుందాం. నేనడుగుతున్నాను, తన బుక్కు తనకిచ్చేసి. సరే ఇస్తా, నా కాళ్ళు పట్టే.